జనవరి 22వ తేదీన జరగనున్న అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పాల్గొనే అవకాశం దళిత వర్గానికి చెందిన శ్రీ గరికముక్కు సుబ్బయ్యకి అయోధ్య నుంచి ఆహ్వాన పత్రిక అక్షంతలు అందించడం శుభపరిణామమని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజ్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం భీమవరం శాసనమండలి క్యాంపు కార్యాలయంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు చేతుల మీదుగా సుబ్బయ్యని గౌరవ సత్కారం అందించారు. ప్రజలందరికీ కార్యక్రమంలో శ్రీ మంతెన రామచంద్రరాజు, పెద్దటి వెంకట సుబ్బారావు, పెన్నాడ రమేష్, కటారి వెంకటేశ్వరరావు, మజ్జి మహేష్, గొంతెన శ్రీను తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు కూడా మనం వేచి చూసాం. అనేక రకాలైన పోరాటాలతో అయోధ్యలో ఈరోజు రామజన్మభూమి నిర్మించుకుంటున్నాం. ఈ నిర్మాణం చాలా గొప్పదండి. ఎలా అంటే రాములు వారు ఒక సందర్భంలో వారి యొక్క సరయూ నది ప్రాంతంలో వారు పర్యటన చేస్తూ ఉంటారు. ఆ రాములు వారు పర్యటన చేసే సందర్భంలో గుహుడు అనే ఒక అడవిలో ఉన్నటువంటి అడవి మనుషులకి ఉన్నటువంటి ఒక రాజు గుహుడు ఈ రాములు వారు మా ప్రాంతానికి వస్తున్నారు అని చెప్పి ఆశగా ఎదురు చూస్తాడు. ఆశగా ఎదురు చూసినప్పుడు రాములు వారు వస్తారు. రాములు వారు వచ్చి గుహుడిని అత్తుకున్నప్పుడు ఆయనకి ఎంత సంతోషం వేసిందో, నేను కూడా అయోధ్య రామజన్మభూమి నా చేతుల మీద కూడా ప్రతిష్ఠ జరగడం నాకు అంతటికంటే అధికంగా సంతోషంగా ఉందండి. ఎందుకంటే రాములు వారు హత్తుకున్నంత, వారు కౌగిలించుకున్నంత ఆనందంగా నాకు కూడా ఉంది. ఈ సన్మానాన్ని మన ఏదైతే ఈరోజు ఈ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఈ నెల 22వ తారీఖున ప్రతిష్ఠ చేయబోతున్నటువంటి రామ మందిరం నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ యొక్క నమూనా, ఆ భగవంతుని దగ్గరికి చేసినటువంటి అక్షంతలు నాకు ఈ రామజన్మభూమి కార్యకర్తలు అందించడం చాలా సంతోషకరం. ఎన్నో ఏళ్లుగా ఈ దేశంలో జటిలంగా ఉన్నటువంటి సమస్య ఇరు వర్గాలకి కూడా ఆమోదయోగ్యంగా పరిష్కరించి అతి త్వరగా అయోధ్యలో ఈ రామ మందిర్ నిర్మాణం చేయడం అనేది ఈ దేశ ప్రజలందరికీ కూడా శుభసూచకమని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈ నెల 22వ తారీఖున ప్రతిష్ఠ కార్యక్రమంలో మన భీమవరం ప్రాంతానికి చెందినటువంటి సుబ్బయ్య గారికి ఆహ్వానం రావటం, ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఆ యొక్క రామ మందిర్ కమిటీ వారు ఈ యొక్క దళితుడైనటువంటి సుబ్బయ్య గారికి కల్పించటం నేను మరీ వ్యక్తిగతంగా కూడా ఆనందిస్తూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. కనుక రేపు జరగబోయేటటువంటి ఈ ప్రతిష్ఠ కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకోకుండా చక్కని వాతావరణంతో ఈ దేశ ప్రజల యొక్క శ్రేయస్సు